మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే మధు గారు. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో మధు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ బాగా పెరిగింది. అంటే నేను హెల్దీగా ఉండాలి, నేను హెల్దీగా ఉండాలంటే ఏం తినాలి, ఎలా అనేది బాగా ఉంది. కాకపోతే దాన్ని ఎలా ఏ టైంలో పడితే ఆ టైంలో ఈ మంచి ఫుడ్ అని తినేస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఇది హెల్త్కు మంచిది కాబట్టి ఇది తినాలి. ఆ తినేది కూడా ఒక టైం ఉంటుంది కదా. నీ ఇష్టం వచ్చిన టైంలో ఆ హెల్దీ ఫుడ్ తింటే పాయిజన్ అవుతుంది. అదే అర్థం కాదు. ఎంత క్వాంటిటీ తినాలి, ఇవన్నీ బాగుండాలి. మన హెల్త్ అంటే ముఖ్యంగా మన గట్ బాగుండాలి. సో నువ్వు గట్ హెల్తీగా ఉంది అంటే నువ్వు సూపర్ అంటే కదా. సో ఈ గట్ హెల్త్ గురించి ఒక్కసారి. ఎస్ అండి, చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో హెల్త్ బాగుండాలని చెప్పి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఏ జ్యూస్ చెప్తే ఆ జ్యూస్ తాగేయడమే. మొన్న ఒకరు పచ్చడి ఏదో వీడియో లేదా ఏం పచ్చడో ఏమిటో చేసుకొని చనిపోయారు కదా ఇంట్లో. అలా ఎప్పుడు ఆలోచించకండి. ఎందుకు కొత్త కొత్తగా ప్రయత్నాలు చేస్తారు? అదే మీకు కదా. అంతగా తినాలనిపిస్తే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎందుకు ఇన్ని ఇయర్స్గా ఏ హెల్త్ ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉన్నారుగా, హ్యాపీగా ఉన్నారుగా. షుగర్ లేదు, బీపీ లేదు, వాళ్ళకి థైరాయిడ్ లేదు. మన పెద్దవాళ్ళకి మీరే అవును. ఆలోచించండి. మరి వాళ్ళకి తెలియనివా? ఇప్పుడు వచ్చే వాళ్ళకి అందరికీ తెలిసింది. నిజమే. కొత్తగా ఏదో వాళ్ళకి వ్యూవర్స్ పెరగాలని, సబ్స్క్రిప్షన్ ఎక్కువ రావాలని వాళ్ళు చేస్తున్న వీడియోస్ని మీరు నమ్మి మీ హెల్త్ని, మీ పొట్టని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? చాలామంది ఆడవాళ్ళు అంతేనండి. ఏదో కొత్తగా ట్రై చేద్దాం, ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి యూట్యూబ్లో చూసి ఏది పడితే అది చేసి దాన్ని పొట్టలో వేసేస్తే మీ పొట్ట ఏమవ్వాలి? రైట్. ఆలోచించండి ఒక్కసారి. అండ్ అదే కాకుండా మనకి ఇక్కడ బయట నుంచి తీసుకుంటున్న ఫుడ్స్ ఉన్నాయండి. చాలా వరకు ఈ కవర్స్లో వస్తున్నాయి కదా, Yes. ప్యాకేజ్డ్ ఫ్రూట్స్, ఫ్రోజన్ ఫ్రూట్స్, రిఫైన్డ్ ఆయిల్స్తో యూస్ చేస్తున్నటువంటి ఫుడ్స్ తీసుకుంటున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అవన్నీ ఎందుకు మనకి ఎక్కువ తినాలన్న క్రేవింగ్ వస్తుందంటే ఇక్కడ చాలా సైన్స్ ఉంది. మనం పాతకాలంలో ఏం జరిగిందంటే మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువగా ఫుడ్ దొరికేది కాదు, ప్రతి పూట చేసుకొని తినేవాళ్ళం కాదు కదా. ఓకే. సో షుగర్, సాల్ట్, ఫ్యాట్ ఈ మూడు ఉన్న ఫుడ్స్నే ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు. ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి వేయదు, ఎక్కువ రోజులు ఎనర్జీ ఉంటుంది ఫ్యాట్స్ తీసుకుంటే. సో ఇది మనకున్నటువంటి ఓల్డెన్ డేస్ నుంచి ఒక క్రైటీరియా. దీన్ని ఇప్పుడున్న ఫుడ్ ఇండస్ట్రియల్ వాళ్ళు బాగా క్యాచ్ చేశారు. సో వాళ్ళు ఏం చేసినా మీరు ఆలోచించండి. చిప్స్ చూడండి, Yes. సాల్ట్, స్వీట్, Yes. ఫ్యాట్, ఈ మూడే ఉంటాయి. Yes. సో ఈ మూడు అన్నది ఓల్డెన్ డేస్ నుంచి మన మైండ్లో ఉన్నటువంటి లాజిక్. మన మైండ్ గుర్తుపెట్టుకుంది దీన్ని. సో అలాంటి ఫుడ్స్ని చూసినప్పుడు మన మైండ్లో డోపమైన్ హిట్ అవుతుంది. సో అంటే ఏంటి, అవి బాగుంటాయి అన్న ఫీల్, దాన్ని మనం ప్రతిసారి అట్రాక్ట్ అవుతుంటాం అనమాట. మన మైండ్ కావాలి కావాలి అని చెప్తుంటుంది. అది కాకుండా వాటికి వేస్తున్నటువంటి కలర్, రైట్. టెక్చర్ ఎస్. కదా, దాంట్లో ఉన్నటువంటి ఫ్లేమ్ ఎంత బాగా టేస్ట్ ఉంటుందో అసలు. ఆ సాల్ట్, స్వీట్స్, Yes. ఫ్యాట్ వేయడం వల్ల చూస్తుంటేనే తిన- నోట్లో ఆ, నీళ్ళు నోరు వస్తాయి. ఊరిపోతుంది. దీనివల్ల ఏం చేస్తున్నారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈవినింగ్ డ్యూటీ అయిపోతే చాలు, డ్యూటీ అవ్వగానే అలా బయట వెళ్ళాలి. పానీపూరీలు, బోండాలు, బజ్జీలు, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ తింటుంటే మీ పొట్ట ఏమవ్వాలి? ప్రతి మనిషి ఆలోచించండి. మీరు రోజంతటిలో ఎన్ని ఫ్రూట్స్ తీసుకుంటున్నారు, ఎన్ని వెజిటేబుల్స్ తీసుకుంటున్నారు? తీసుకోవాల్సింది యాక్చువల్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్. కార్బ్స్ మనము 25% తీసుకుంటే చాలు. మనం ఏం చేస్తున్నాం, కార్బోహైడ్రేట్స్ని 75% తీసుకుంటున్నాం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ని 25% Yes. కూడా తీసుకోవట్లేదు. ప్రోటీన్ అసలే లేదు. ఏమంటే మేము పప్పు తింటున్నాం, అది తింటున్నాం, ఇది తింటున్నాం. మీరు అంతా తింటున్న పప్పు ఒక రోజులో 10% కూడా లేదు, 10 గ్రామ్స్ కూడా లేదు. సో మీ బాడీ ఎలా కరెక్ట్గా బిల్డ్ అవుతుంది? మీ పొట్టకి ఎంత మంచిగా ఎలా జరుగుతుంది? ఎందుకంటే మీ పొట్టలో ఉన్నటువంటి అన్ని బ్యాక్టీరియాకి కావాల్సింది ఏంటి, ఫైబరు. Yes. మీరు ఫ్రూట్స్ తీసుకోకపోతే ఫైబర్ రాదు. మీ గట్ హెల్త్ ఎలా బాగుంటుంది? దీనికి తోడు చాలామంది మానసిక వేదన పెట్టేసుకుని, మానసిక వేదన మనం మనసులో బాధ పెడితే మనకి ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది పొట్టలో. చాలాసార్లు ఆలోచించండి. యాంటాప్రోజల్ వాడుతూనే ఉంటారు కదా, యాంటాసిడ్స్. ఇలా ఎక్కువ కాలం వాడడం వల్ల వీళ్ళ గట్ చాలా లీకీ గట్ అయిపోతుంది. Okay. అండ్ ఆటోమేటిక్గా దాంట్లో రిలీజ్ అవ్వాల్సినటువంటి కెమికల్స్ అనేటివి రిలీజ్ తక్కువ అవుతుంది కదా. వీళ్ళకి అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. మీరు ఏ ఫుడ్ తీసుకున్నా అబ్జార్బ్ అవ్వదు. వీళ్ళకి ఏమవుతుందంటే రెగ్యులర్గా ఏదో ఒక గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏది తిన్నా అరగకపోవడం, పట్టకపోవడం, మోషన్స్ అవ్వడం, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. దీనికి తోడు లేట్ నైట్ డిన్నర్. డ్యూటీ నుంచి ఎప్పుడో వస్తాం, ఫోన్ చూస్తుంటాం, సీరియల్ చూస్తాం, సినిమా చూస్తాం, రాత్రి 10 గంటలకు తింటాం. Yes. అది ఎప్పుడు మీకు డైజెషన్ అవ్వాలి?
మీ పొట్ట మళ్ళీ అందులో ఉన్నటువంటి డస్ట్ అంతా ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి? మీరు నైట్ ఎప్పుడో 10కి తింటారు, అది మొత్తం డైజెషన్ అవ్వడానికి 3 or 4 అవుతుంది. 4 తర్వాత మళ్ళీ మార్నింగ్ లేస్తారు, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తీసేసుకుంటారు. సో ఇప్పుడు క్లీన్ అవ్వాల్సిన మెకానిజంకి టైం ఎప్పుడు ఇచ్చారు? పొట్ట ఏమనుకుంటుంది, సో మళ్ళీ ఫుడ్ వచ్చింది, మళ్ళీ మనం డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి, క్లీనింగ్ రేపు చేసుకుందాంలే అని ఇది పోస్ట్ పోన్ చేసింది, అది చేస్తుంది. సో వేస్ట్ అంతా అట్లనే ఉండిపోతుంది, మళ్ళీ కొత్త ఫుడ్ వచ్చి పడుతుంది, కొత్త వర్క్. ఇలా వర్క్ మీద వర్క్ మీరు పెడుతూనే ఉంటే పొట్ట తనని తను ఎప్పుడు క్లీన్ చేసుకుంటుంది? సో మీ గట్ ఎలా బాగుంటుంది? గట్ బాగలేకపోతే ఆటోమేటిక్గా ఒబేస్ అవుతారు, ఆటోమేటిక్గా హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆటోమేటిక్గా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది కదా. ఇంకా స్ట్రెస్, యాంగ్జైటీ ఇవి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన బ్రెయిన్ తర్వాత 2వ స్థానం మన గట్కి కదా, సెకండ్ బ్రెయిన్ అనమాట. సో అలాంటప్పుడు మీరు బ్రెయిన్కి ఎంత మంచి ఆలోచనలు ఇవ్వాలో గట్కి కూడా అంత మంచి ఫుడ్ ఇవ్వాలి కదా. బయట ఫుడ్ ఇలాంటివన్నీ అట్రాక్ట్ చేస్తాయని మీరే చెప్తున్నారు కదా, మరి మేము ఎలా ఆపుకోవాలి అన్న ఆలోచన మీకు రావచ్చు. మీరు ఏం చేస్తారంటే వీక్లో 1 డే పెట్టుకోండి, వీక్లో 1 డే మీరు తీసుకోండి, పిల్లలు తీసుకోండి. ఆ రోజు ఏం చేస్తారంటే ఒక పూట మనము బయట మంచిగా బిర్యానీ తినాలనుకున్నాం అనుకోండి, ఆ రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోండి. ఒక్క పూట అది మీరు బయట బిర్యానీ తీసుకోండి, మీ పొట్ట అడ్జస్ట్ చేసుకుంటుంది. మీరు అలా కాకుండా కంప్లీట్ బిర్యానీ ఎంత తింటారు అసలు? ఈ మధ్య ఈ పెద్ద పెద్ద ప్లేట్లు వచ్చేయడం అలవాటు అయిపోయిందండి. ఫ్యామిలీ అంతా వెళ్ళడం, అంత ప్లేట్కి మీరు బిర్యానీ రైస్ తింటే మీ పొట్ట ఏమైపోవాలి కదా. ముందు ఏం చేస్తారంటే చాలా మందికి ఉన్న డౌట్ ఇదే, ఇంకా మాకు ఇష్టమైన ఎమోషన్ బిర్యానీ కదా, తినకుండా ఎలా ఉండాలి అని అనుకుంటారు. తినండి హ్యాపీగా, బట్ ఆ రోజంతా మంచిగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోండి, ఈవినింగ్ బిర్యానీ తినండి. సజెస్టబుల్ ఏంటంటే బిర్యానీ ఆఫ్టర్నూన్ తింటే బెటర్, తొందరగా డైజెషన్ అయిపోతుంది, నైట్ మీకు ఇబ్బంది ఉండదు. నైట్ మంచిగా ఫ్రూట్స్ ఏదైనా తీసుకొని పడుకోండి, మీ గట్ హెల్త్ బాగుంటుంది. ప్రిఫరబుల్లీ నైట్ తీసుకోకుండా ఆఫ్టర్నూన్ తీసుకోవడం చాలా మంచిది. ఏ హెల్త్ ఇష్యూకైనా ఈ గట్ హెల్త్ కదా. సో మీరు అన్నట్టు నిజంగా ఏమంటారు, ఏ ఏజ్ పిల్లవాళ్ళైనా ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం అనమాట. ఈ పిజ్జాలు, బర్గర్లు విపరీతంగా, దట్టు అర్ధరాత్రులు, అపరాత్రులు మేల్కున్నాము అంటే వాళ్ళు ఆర్డర్ పెట్టేవే ఇవి. సో దీని వల్ల కూడా పిల్లలకి కూడా హెల్త్ ఇష్యూస్ ఈ ఫుడ్ వల్లే వస్తుంది కదా. 100% వస్తాయండి. మీరు నిద్ర మేల్కొన్నారంటే మీ బాడీ అంతా ఏం చేస్తుందంటే అది ఫాస్ట్గా వర్క్ చేయాలన్న మెకానిజంలోకి వెళ్ళిపోయి మీకు ఆకలిని పెంచేస్తుంది. ఓకే. సో ఎప్పుడు కూడా మీ టైంకి నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర మేలుకుంటే ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. మీరు టైం లేకుండా ఎట్లా పడితే అట్లా తిని, ఎలా పడితే అలా నిద్రపోవడం వల్ల ఆటోమేటిక్గా గట్టి ఇరిటేట్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఏముంది, నా బాడీ బాగుందిలే, నేను ఏ తిన్నా అరిగించుకోగలుగుతా, ఇలాంటి మైండ్ సెట్ చాలా మందికి ఉంటుంది. నువ్వు అరిగించుకునే శక్తి నీకు ఉందేమో, కానీ మీరు అన్నట్టు దాని ప్రాసెసింగ్ అంతా డిలే అయిపోయి పోస్ట్ పోన్ అయితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి.